అదే అగ్ని వెలుగును కూడా ఇస్తుంది. వేడి వేడి ఇస్తుంది, వెలుగు ఇస్తుంది. ఇప్పుడు ఈ పదార్థం నీకు ప్రజ్ఞ అంటారు. అంటే ప్రకృతి కూడా జ్ఞానమయమే. నీరు చలించలేదు, అగ్ని చలించలేదు, ఒక చోటికి రాదు. నువ్వు అన్ని ఒక చోట సమకూరిస్తేనే ఆ యొక్క ప్రజ్ఞ అంటే ఫలితం దక్కింది. అవి వేరువేరుగా ఉన్నాయి అనుకో, ఫలితం వస్తుందా? రాదు. పంచీకరణ అయితేనే, పంచభూతాలు పంచీకరణ అయితేనే అన్ని. ఇప్పుడు ఆ సంగతి గుర్తించగలిగేటువంటిది నిరాకారం. అంటే తత్వస్తువు ఉంది, దానికి పంచభూతాలతో పని లేకుండా దానికి అది తయారయ్యి వస్తుంది. పంచభూతాలతో పని లేకుండా ఒక గింజ గర్భవాసమందు ప్రవేశించటము అని ఈ నేల మీద పెడితే వచ్చిన మొలకలాగా ఇప్పుడు నీ శరీరంలో ఆ ఉనికి, ఆ గుర్తింపు నీ శరీరానికి ఎవరిచ్చారు? ఆ బీజం నాటిందెవరు? పరమాత్మే అని నీకెట్లా అర్థమైంది? నిరాకార బ్రహ్మస్వరూపం ఒక ఆకారం పొందింది అంటే మనం చేసలేదు. అదే మనం చేసే పని కాదు, అది అదంటే వస్తుంది. పరమాత్మ ఎన్నికల నుండి చేపిస్తాడని. అక్కడ ఏ పంచభూతాలు వాడాడో నీకు తెలియదు, ఏమైందో తెలియదు. పిండోత్పత్తి, అఖండం నుంచి ఖండ రూపంలో బీజోత్పత్తి జరిగి నువ్వు ఈ ఆకారాన్ని పొందగలిగావు. ఈ జీవుడు. ఇప్పుడు జీవుడికి ఈ దశ గుర్తించగలిగే శక్తి ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి. ఇది అంటారు, ఉనికి చేత ప్రాణాన్ని మహాకాశం అంటే మహత్తు ఎక్కడ జరిగింది? మహత్తు తర్వాతే బీజం. అది మన గుర్తింపులో ఉనికి అంటాం. ఆ ఉనికి అనేది గుర్తించిన శరీరం మీద వాలేటప్పటికీ అనేక రకాలుగా వస్తువు తయారయ్యిందని మనకు అర్థం అవుతుంది. ఆ ఉనికి లేకపోతే, నా శరీరం మీద నాకు ఉనికి లేకపోతే నేను జడ పదార్థాన్నే. ఇప్పుడు జడ పదార్థం అయినటువంటి శరీరం నేను ఆత్మని అనటానికి కారణం ఏముంది? కారణం ఎక్కడ తెలిసింది? ప్రకాశం వల్లేనమ్మా. ఆ ప్రకాశం అంటే ఇప్పుడు మనం సూర్యోదయం అయిన తర్వాత లేచి కన్ను తెరుస్తుంటే అన్ని కనిపిస్తున్నాయి. కన్ను గొప్పతనమా? కాదు, ప్రకాశమే. జ్ఞానం గుర్తిస్తుంది. ఈ ప్రకాశమే అంతటా సర్వవ్యాపకంగా ఉంటే ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి శక్తి, ఆ వెలుగు తాను చూడగలిగిన ప్రపంచాన్ని చూస్తున్నాను అంటోంది చర్మచక్షువు చేత. జ్ఞానం అంటాడు, సర్వం వ్యాపకంగా ఉన్న నేను, ఈ ఇంద్రియాలు నన్ను తెలుసుకోలేవు.
అంతఃకరణకు నేను తెలియబడును. మరి ఎట్లా తెలుస్తుంది? ఉన్నది నేనే, వాటిని అన్నిటినీ ప్రకాశింపజేసేది నేనే. అన్నిట్లో ఉండేది నేనే అంటే ఆయనే శక్తే. ఆ శక్తికి నిరాకారం, రూపనామాలు లేవు. సత్పదార్థం, చిత్తు, చైతన్యం అనేటువంటి స్థాయిలో తెలియబడింది సత్తు పదార్థం. అది ప్రకాశం, నువ్వన్న ప్రకాశం. సూర్యుడు వచ్చాక సూర్యప్రకాశం చేత ప్రపంచం అంతా తెలుస్తోంది అని ఈ విశ్వడు అంటే ఈ శ్వాస నిమిత్తం ప్రాణ నిమిత్తం ఉన్నటువంటి శరీరానికి ఎంత అద్భుతమైన శక్తి అందుతుందో, లోపల సమాధి స్థానంలో ఆ గుర్తింపు, ఆ ఉనికి ఉన్నవాడికి అసలు నా ప్రకాశంతో వెలిగిపోతున్న ఈ సర్వవ్యాపక సత్యాన్ని చూడలేని వాడు సూర్యప్రకాశాన్ని తెలివి అంటున్నాడు. ఆ తెలివికి తెలివి లోపలుంది. సూర్యుడు రాకపోయినా ఉన్నా, సూర్యుడిలో ఉన్న వేడి నేనే, వెలుగు నేనే. చంద్రుడిలో ఉన్న వెలుతురు నేనే. చంద్రుడికి మబ్బడ్డం వస్తే కటిక చీకటి, అమావాస్య నాడు కటిక చీకటి నేనే. అయినా నేనున్నానుగా. అవును, స్వప్నంలో కూడా వాడు గుర్తిస్తాడు, ఆ స్వప్నంలో కూడా వాడు ఉన్నాడు. మరి ఆ గుర్తింపు ఉనికి అంటాం. నీ ఉనికి నువ్వు గుర్తిస్తే ఎక్కడున్నా నీకు డోకా లేదు. అది ప్రకాశం. ఆ ప్రకాశం వల్లనే ఈ సర్వ ప్రపంచము వెలిగిపోతుంది. అది శాశ్వతమైంది. ఈ రాకపోక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేన్ని ప్రకాశింపచేయలేవు. వాటి ప్రకాశం ఆత్మ ప్రకాశం చేత అవి తెలియబడుతున్నాయి తప్ప వాటికి శక్తి లేదు. శరీరానికి ఎట్లా శక్తి లేదో వాటి శక్తులు కూడా ఆ కనపడనటువంటి నిరాకారమైన చైతన్య స్వరూపమే చేతనే ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం ఆ స్థాయికి చేరుకోవడానికి మనకి మూడు అడుగులు వస్తాయి. దానికి మొదటి అడ్డు ఏంటంటే శరీరం, రెండోది ప్రాణం, మూడోది మనస్సు. సో అది ఏదైతే నేను లేకపోతే నా స్ఫురణ లేకపోతే మన ఏ ప్రకాశం లేదా జ్యోతి ఏదైనా అనండి, మంగమ్మ గారు, ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నేను లేదా ఆ ఆత్మ లేకపోతే ఆ చైతన్యం ఏదైతే ఉందో అది మూడింటితో సంబంధం పెట్టుకుంటుంది. ఒకటి ఏమంటుందంటే నా శరీరం అంటది, రెండు నా ప్రాణం అంటది, మూడు నా మనస్సు అంటది. సో ఈ నా శరీరం అన్నది కానీ అదే శరీరం కాదు, నా ప్రాణం అన్నది కానీ అదే ప్రాణం కాదు, నా మనస్సు అన్నది కానీ అదే నా మనస్సు కాదు. అయితే దీన్ని మనం ఎలా నిరూపిస్తామంటే నా శరీరం అని నేను అంటున్నాను. ఎలా నా శరీరం అని నేను అంటాను? నేను ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను అని నేను దేని ఆధారంగా చెప్పాను? శరీరం ఆధారంగా చెప్పాను. ఎందుకంటే శరీరం కూర్చుంది కాబట్టి కూర్చుందని నేను చెప్పాను. అదే నిల్చున్నానుకో, నేను నిల్చున్నాను అని నేను చెప్తాను. దేని ఆధారంగా నిల్చున్నాను అని చెప్పాను? శరీరం ఆధారంగా నేను నిల్చున్నాను అని చెప్పాను. అంతేగాని నేను శరీరం కాదు. సో కుర్చీతో సంబంధం పెట్టుకున్న శరీరంతో సంబంధం పెట్టుకున్న ఈ నేను కూర్చున్నాను, నిల్చున్నాను, నడుస్తున్నాను, పరిగెడుతున్నాను అని మాట్లాడుతున్నాను. సో ఇది ఇక్కడ దీన్ని తప్పించాలి. రెండు, నేనున్నాను అంటే నేనున్నాను, నేను కలగన్నాను, నేను అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అంటే నేనున్నానంటే నా ప్రాణంతో సంబంధం పెట్టుకుంటాను.
నేను రేపు వస్తా, నేను ఎల్లుండి వస్తా, నేను ఈ వేళ ఉంటా, ఎల్లుండి వస్తా, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అంటే దేని ఆధారంగా చెప్తున్నాం మనం? నాకు అప్పటికి ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణంతో సంబంధం పెట్టుకున్నటువంటి నేను. ఆ తర్వాత సో అంతేగాని ఇది మాత్రం కాదు, ఈ నేను అనేది ప్రాణంతో సంబంధం పెట్టుకుని మాట్లాడుతుంది. ఏమని? నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా, లేకపోతే అప్పుడు వస్తా, ఇప్పుడు వస్తా, ఆ పని చేస్తా, ఫలానా పని చేస్తా. నేను దేని ఆధారంగా నువ్వు చెప్తున్నావు అంటే నాకు రేపు ఎల్లుండి ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు చెప్తారు. అది ఆ ప్రాణం పోయినా శరీరం ఉంటుంది కానీ ప్రాణం పోతుంది, అది వేరు. దాని తర్వాత ఏంటంటే మనస్సు. మనస్సు అంటే ఏంటి? నేను ఎలా ఆలోచించాను, నేను అలా ఆలోచించాను, నేను ఆ పలానా రోజు పలానా చేశాను అంటే ఇదంతా ఏంటి? నేను ఆలోచించాను, నేను బాధపడ్డాను, నేను సుఖపడ్డాను, నేను దుఃఖపడ్డాను అంటే ఆ నేను అనేది ఈ మనస్సు అనే దాంతో సంబంధం పెట్టుకుని ఆ మాటలన్నీ మాట్లాడుతుంది. సో ఈ మూడింటితో దానికి సంబంధం లేకపోయినప్పటికీ నేను అని అంటుంది. అదొక్కటి మనం గుర్తిస్తే మన సాధనం. ఈ సంబంధం అంతా, ఈ సంబంధం ఉన్నది అని అనుకునేవాడు వాడి సృష్టి ఎక్కడుంది? ఈ సంబంధం అని నేను అనుకోవట్లేదు. ఈ సంపదన అంతటినీ కలిపి నాది అనుకుంటున్నాడు వాడు. అసలు ఆడిది కాదు. వాడి సృష్టి ఎక్కడ ఉందంటే వాడి సృష్టి సత్తు సిత్తే, వాడి సృష్టి ఉనికే ఎరికే. అంతేగాని ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు వాడు అందుకే కదా అక్కడికి వెళ్ళి క్షణికం క్షణికం అన్నాడు. క్షణికం అనేది కూడా వాడు క్షణికమైన అంటున్నాడు కానీ ఆ క్షణికమైన ఆనందం గాని, ఆ క్షణికమైన ఏమంటారు ఆ బాధ గాని వాడికి అంటదు. వాడికి అసలు అంటది. అది అంటుతున్నది అనే గుర్తింపు ఎట్లా గ్రహించగలిగాడు? ఏంటి నాకు అర్థం కలదు అమ్మగారు. ఇప్పుడు నువ్వు ఉనికిని గుర్తించాడు కదా, ఉన్నది ఒకటి ఉన్నదొకటని. దానికి ఆకారం లేదన్నాడు కదా, ఆకారం ఉన్నదంటే ప్రాణం అంటున్నావు. కూర్చున్నాడు అంటే కుర్చీ అన్నాడు ఆధారం, నిల్చున్నాడు అంటే భూమి ఆధారం. నేను సరిగ్గా వినలే. కూర్చోవడానికి కుర్చీ ఆధారం అని నేను చెప్పలేదు. నేను కుర్చీలో కూర్చున్నాను అంటే కుర్చీ ఆల్రెడీ ఉంది, దాంట్లోకి వచ్చి నా శరీరం కూర్చుంది. నా శరీరం కూర్చుంటే నేను కూర్చున్నాను అని చెప్తున్నాను. నేను శరీరం. ఇప్పుడు అట్లాగే తత్వ విచారణ అంటే అర్థం చేసుకో. ఎందుకంటే కుర్చీని ఆధారం చేసుకుని కూర్చున్న ఈ శరీరం కుర్చీ ఎట్లా తయారైందో ఏ ప్రాణం ఉందో కుర్చీకి అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి బియ్యపు గింజ ఒక మెతుకయ్యి దానిలోంచి రసం వచ్చి ఆ రసం ఆధారం చేసుకొని ఈ శరీరం అనే భూమిలోంచి ఉత్పత్తి జరుగుతోంది. అవునమ్మా, ఉత్పత్తి జరుగుతోంది ఈ ఆధారం చేసుకొని. ఆధారం లేనిది ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది ఆత్మకి? నిరాకారం, నిర్గుణం, నిర్వికారం, నిస్సందేహం, సందేహం లేదు, ఉన్నది ఆత్మ. ఎట్లా చెప్పగలిగావు? ఇప్పుడు సుషుప్తిలో నేనున్నట్టు ఎట్లా చెప్పగలుగుతానో చెప్పండి. సుషుప్తి అవస్థలో నేనున్నానని ఏ ఆధారం చేసుకొని చెప్పాం? వాడికి మెడికో వచ్చిన తర్వాత ఇంకొకటి చెప్తేనే వచ్చింది, చెప్పి తెలుసుకున్నాడు. వాడికే వస్తుందా మెలకువ? ఎవరు తెప్పించక్కర్లేదు, న్యాచురల్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఏంటి ఇప్పటిదాకా నిన్ను పిలిచాను, నువ్వు లేవలేదు, నిన్ను తట్టి లేపినా నువ్వు అంత ముద్దు నిద్రపోతున్నావు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు కదిలించకపోతే లేస్తున్నదా లేదా నిద్రలో నుంచి? అది ఎవరైనా చెప్పారా? న్యాచురల్ గా వచ్చేస్తుంది మనకి స్పృహ. వస్తుంది, అది సత్యమే. కానీ గాఢ నిద్ర అని నీకు ఎట్లా తెలిసింది? అది పాయింట్. తెల్లవారు 9 గంటలకు లేచి గాఢ నిద్రపోయాను అంటున్నావు, పొద్దున్నే లేచి గాఢ నిద్రపోతుంది అంటావు. హాయిగా ఉంది, ఏం తెలియటం లేదు అంటున్నాడు. అది ప్రాణం ఉన్నవాడు అన్నాడా? ఆత్మ ఉందా? ఆత్మ ఉందండి, ఆత్మ ఉంది, ఆత్మశక్తి ఉంది అక్కడ. మరి ఆ శక్తి సుషుప్త్యావస్థలో నువ్వు నమ్మి ఇంత ఇప్పుడు లేచాను అని ఒక్కసారిగా ఉలిక్కి లేచావా లేదా?
లేచానండి. అప్పుడు నీకు పూర్వం జరిగిపోయిన అంటే 6 గంటల నుంచి 9 గంటల దాకా జరిగిన కాలం నీకు గుర్తుకొచ్చిందా లేదా? వచ్చింది. మరి ఇంకేంటి, నిన్ను తట్టి లేపిన తర్వాత ఎవరు లేపారు, ఎట్లా గుర్తొచ్చింది? అది గాఢ నిద్ర అన్నావు. గాఢ నిద్రతో సమానం కాదు జ్ఞానం. మా తట్టి ఎవరు లేపరు. గాఢ నిద్ర సమాధి జ్ఞానము అయితే అందరికి వచ్చేస్తుంది కదా అటువంటిది. అవును, అజ్ఞానం అది. అక్కడ అజ్ఞానం ఉంది. నాకు తెలియదు అంటున్నాడుగా, అది ఉంది. ఆ తెలియకపోవటం ఉంది. ఇప్పుడు వీడికి పగలు లేదు, రాత్రి లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, ఏమి లేదు, జాగ్రత్త లేదు జానికి. అటువంటి స్థానం పొందినప్పుడు ఇవన్నీ వాడి అధీనంలో ఉన్నాయి. వాడి అధీనంలో ఉన్నాయి. ఇవన్నీ మాయ, నా మాయ. ఉన్న ఉనికిని ఆత్మ ఒక శక్తి విజృంభించి ఈ రకమైనటువంటి శక్తి నీకు జరుగుతున్నదని విశ్వసించేటువంటి నా మాయ నాలోంచి వచ్చిందే. అంటే ఇందాక చెప్పినట్టుగా మనసు ఏదైతే నమ్మి విశ్వాసంతో అన్నీ తెలుసుకోగలిగి నా మనసు అని చెప్పుకోవటానికి దానికి ఆకారం ఉందా, రూపం ఉందా, స్థితి ఉందా? ఏది కనిపిస్తే అదే ఆకారం, అదే స్థితి, అదే నామం కదా. అవునండి. ఇప్పుడు ఆ మనస్సు, ఇప్పుడు నేను మనసును కాదు ఆత్మని, నాకు రంగు, రూపు, రుచి, వాసన ఏమీ లేవు అని ఎట్లా చెప్పగలిగింది? ఏది చెప్పింది? మనసు చెప్పిందా, ఆత్మ చెప్పిందా? ఆత్మకేం పని? అవును, ఆత్మకు ప్రాణం కూడా లేదు కదా. ఏమీ లేదు, ప్రాణం కూడా లేదు. ఎట్లా చెప్పగలిగారు? అది మనస్సు ఆధారం చేసుకొని చెప్పగలిగాడు. కాబట్టి ప్రాణంతో కూడా సంబంధం లేనటువంటి ఆత్మ నువ్వు ఏ భావం చేస్తే ఆ భావంలోకి దూకేస్తుంది ఆ శక్తి. యద్భావం తద్భవతి. అంటే తత్స్వరూపం అనేది సిద్ధించే ఉంది, సిద్ధ వస్తువు అది అందరిలో. దాన్ని గుర్తించేటువంటి శక్తి కోల్పోయి దాని ద్వారా వచ్చేటువంటి సహచరి దాంతో సహవాసం చేస్తూనే దాన్ని గుర్తుపట్టకుండా ఆ ప్రయాణం దాంతోటే చేస్తున్నావు. అది మాయాశక్తి. ఎవరు కల్పించారు మాయా? నేనే. కల్పించుకున్న శరీరం మీద వాసన బట్టి నేను ఆత్మని అంటే అయ్యే పనే. అది కాదండి, ఆత్మ శరీరంతో తాదాప్యం చెంది నేను కూర్చున్నాను అంటున్నది. తాదాప్యం చెందటం అంటే ఏమిటి? జీవత్వం తాదాప్యం చెందింది. అదే నేనే అదే సంబంధం. చైతన్య స్వరూపానికి రాకపోక లేదు, ప్రాణం లేదు. రాకపోక లేదు, చైతన్య స్వరూపం. అవును. ఈ దేహమే మెలకు వచ్చినప్పుడేమో అది సూర్యుడు ఉదయించకుండా ఈ భూమి తిరగటాన్ని బట్టి సూర్యుడు ఉదయిస్తున్న అస్తమిస్తున్నట్టు ఉన్నట్టు ఈ దేహం కదలిక వల్ల ఆ చైతన్యం వచ్చినట్టు పోయినట్టు ఉంటున్నది. ఎట్లా గుర్తుపెట్టావు? దేంతో గుర్తుపెట్టావు?
అది శక్తి, అది శక్తి వల్ల ఏ వస్తువు ఉంది? ఏ వస్తువు ఉంది? ఈ దేహం మెలకువతో వచ్చిందనుకోండి, ఆ శక్తిని గుర్తుపట్టింది. నిద్రపోయినప్పుడేమో ఆ శక్తి లేదనుకుంటున్నది. అది మాయాశక్తి. దానికి నిద్ర లేదు, మోహం లేదు, ఏమీ లేదు. ఏమీ జాగ్రత్త. అదే మనం ఎప్పుడు అంటున్నారు. ఇప్పుడు జగత్ చిత్రం అదిగా ఉంది, అదే మనం అంటున్నారు. కాబట్టే చెప్పటల్లా. ఎందుకంటే ఉంది ఉంది అని చెప్పుకోవటం కాకుండా ఉన్నది నేనే అని చెప్పుకునే బలం రాకపోవడానికి కారణం ఏంటి? అది ఉన్నది నేనే. ఏ ఆత్మబలం శరీరంతో వచ్చేదా? ఆహా, ఉన్నది నేనే. ఆ సత్యం నేనే అని గట్టిగా చెప్పుకున్నప్పుడు వైరాగ్యం అంటోంది మంగ. ఆ, దానికి వైరాగ్యం అనక్కర్లా. ప్రహ్లాదుడికి ఏం వైరాగ్యం ఉంది? ఏమీ లేదు. 5 ఏళ్ల పిల్లాడు. ఉన్నది నేనే. ఏంటంటే ఈ మనస్సు అనేది దేంతో సావాసం చేసిందో అదే చూపించగలుగుతుంది. ఆ, అది తెలిసింది జ్ఞాని. సమాధి వచ్చినా రాకపోయినా, జ్ఞాని అయినా కాకపోయినా వాడికి తెలిసిపోయింది ఆ, ఇది అసత్యం, ఇది శాశ్వతం కాదు, ఇది పడిపోయేదే అని ఆ, గుర్తించగలిగాడు కదా. అవునండి, ప్రాణం ఉన్నంతసేపే కదా బొమ్మ. అవునండి. శక్తికి ప్రాణానికి ఏమిటి లింకు? అదే మాయ. అదేనండి. ఇప్పుడు మనసు దేంతో సాంగత్యం చేస్తే అది చెప్తుంటుంది. అంతే. ఇప్పుడు సత్తుతో చేయాలి మన సాంగత్యం, ఉన్నదానితో. ఏది ఉంది ఉన్నది అదే కదా. మరి అదే ఆ సాంగత్యం చేస్తే కదా నీకు అవును, అనుభవం అర్థమయ్యి నువ్వు చెప్పగలిగిన పాఠం ఇంకొకరికి అంది. ఆ ఉన్నదేదో వాడు దాంతో సహకారం, ఆ ఉన్నదేదో దాని పట్టుకోవాలి. సహాయంతో వాడు జ్ఞానం అవుతాడు. అవును, పరిమిత జ్ఞానం అఖండ జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ అనుభవజ్ఞులు ఎవరికి ఏ పాఠం అందుతుందో అని చెప్పారు. అవునండి. ఇప్పుడు అబ్బాయి